ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను దేశం స్మరించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు ప్రారంభమైంది. ఇక వార్తలోని వివరాలు. దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. యువశక్తి వికసిత్ భారత్ 2047 ప్రధాన ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధానమంత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అత్యున్నత త్యాగానికి నిదర్శనంగా నిలిచిన మహనీయుల త్యాగాలను దేశం స్మరించుకుంటోందన్నారు. స్వాతంత్ర్యమే ఏకైక లక్ష్యంగా తమ జీవితాలను అంకితం చేసిన సమరయోధులందరికీ మహాత్మా గాంధీతో పాటు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప విప్లవకారులందరికీ నమస్కరిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుపుతూ, देश आज उन महान सपूतों का पुण्य स्मरण करती है जिन्होंने देश की आजादी के लिए त्याग बलिदान की पराकाष्ठा की। अपने तप त्याग और बलिदान से आजादी के एकमात्र लक्ष्य को लेकर के अपनी पूरी जिंदगी खपा दी। पूज्य बापू समेत सभी स्वातंत्र सेनानियों को, बलिदान की महान परंपरा जगाने वाले महान क्रांतिकारियों को आज मैं శ్రద్ధాపూర్వక నమన్ करता हूं. రాష్ట్ర రాజధాని అమరావతిలోని నేలపాడు పెరెడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలోని చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిస్తూ, ఈ దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించడమే నేను సంకల్పం. విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి. రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలి. ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి. మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి. ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమే. రాష్ట్రంలో శ్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలతో ప్రత్యేకంగా ఈరోజు సమావేశమయ్యారు. శ్రీశక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరావతిలోని పెరెడ్ గ్రౌండ్ నుండి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు శ్రీశక్తి పథకం లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి హైటీ కార్యక్రమంలో పాల్గొని పథకం అమలు తీరు, మహిళలకు అందుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై వారితో ముఖాముఖిలో మహిళల అభిప్రాయాలు, సూచనలను ముఖ్యమంత్రి నేరుగా తెలుసుకున్నారు. కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో డోలీ రహిత గిరిజన గ్రామాల కోసం అడవితల్లి బాట కార్యక్రమం కింద 2078 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపట్టామని చెప్పారు. ప్రపంచానికి నాయకత్వం వహించే బలమైన, సమర్థవంతమైన దేశంగా భారత్ ఎదుగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొంటూ, అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం. ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడింది, ఒక తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది, ప్రత్యేకించి కొత్త తరం మీద ఉంది. ఈ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవానికి మరో చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. మన జాతీయ గీతం వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో గృహాలకు కుళాయి కనెక్షన్లను అందించే జల్ జీవన్ మిషన్ ఈ రోజుతో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి గృహానికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో రూపొందించిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన నీరందించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ పథకం దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 15 కోట్ల గృహాలకు కుళాయి కనెక్షన్లను కల్పించారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గృహాలలో 19 కోట్ల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో గత రాత్రి నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ సినీ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ, ఇవాళ ఆంధ్రదేశంలో సినిమాలు షూటింగ్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. లొకేషన్స్ బాగుంటాయి. వేరే ప్రాంతాల కంటే కూడా ఎక్కువగా మన దగ్గర జరుగుతున్నాయి. రికార్డింగ్ థియేటర్లు కానీ రికార్డింగ్ థియేటర్లు కానీ ఇవి ఎక్కడా కూడా మన రాష్ట్రంలో మీరు నిర్మించడం లేదు. మీకు అవకాశాలు ఇస్తాం, మీరు రండి, మీరు పెట్టుబడి పెడతామంటే అవసరమైన మేరకు మీకు ల్యాండ్ పార్సిల్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటని ఈ ప్రభుత్వం తరపున తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థిరంగా నిలబడాలంటే మనకు మౌలిక సదుపాయాలు కావాలి. అందులో అందరం కలిసి కృషి చేద్దాం. భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. శ్రీలంకలోని గాలే నగరంలో అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో మొదట భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భోజన విరామం సమయానికి భారత్ 101 పరుగుల 1 వికెట్ నష్టపోయింది. కేఎల్ రాహుల్ 32 పరుగులు, దేవదత్ పడిక్కల్ 35 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 2047 నాటికి మాదక ద్రవ్య రహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ జాతీయ కార్యక్రమాన్ని మై భారత్ ఆధ్వర్యంలో 100 వారాల పాటు నిర్వహిస్తున్నారు. యువతలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవన విధానం వైపు వారిని నడిపించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18000117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైటుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను దేశం స్మరించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈరోజు ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.